రీసెంట్‌గా ఈ తులిప్ హ్యాంగింగ్స్ అనేవి చాలా ట్రెండింగ్ అయిపోయినాయి. వీటిని స్క్రంచీస్‌కి గానీ, బోస్‌కి గానీ నాట్ చేసి హెయిర్‌కి పెట్టుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం నేను క్లాత్‌ని 2.5 సెంటీమీటర్ వైడ్ అండ్ 50 సెంటీమీటర్ లెంగ్త్‌తో తీసుకున్నాను. దీన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలి. దీనికోసం నేను ఇక్కడ సూయింగ్ మిషన్‌ని యూజ్ చేశాను. సో, ఈజీగా స్ట్రెయిట్ లైన్ స్టిచ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ స్టిచ్ కనబడకుండా ఈ క్లాత్ మొత్తాన్ని ఇన్సైడ్ అవుట్ చేయాలి. క్లాత్‌ని ఇన్సైడ్ అవుట్ చేయడానికి మీరు ఏదైనా స్పెషల్‌గా టూల్‌ని యూజ్ చేస్తే నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, సేఫ్టీ పిన్‌తో మనం ఇది ఏంటి అంటే తులిప్స్‌కి కైండ్ ఆఫ్ స్టెమ్ లాగా. సో, ఈ క్లాత్‌ని నేను ఇన్సైడ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ మనం 2.5 సెంటీమీటర్ వైడ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఈ క్లాత్‌ని ఇన్సైడ్ అవుట్ చేసేటప్పుడు. బట్ పాసిబుల్‌గానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 3 సెంటీమీటర్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఈ క్లాత్ ఈ లెంగ్త్‌తో మాత్రం మీకు చూడ్డానికి తులిప్ స్టెమ్ లాగానే కనబడుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటికి మనం తులిప్స్ని ప్రిపేర్ చేయాలి. దీనికోసం నేను 4 సెంటీమీటర్ బై 5 సెంటీమీటర్ క్లాత్ పీసెస్ 2 తీసుకున్నాను. దాన్ని ఆ రెండింటిని జాయిన్ చేశాను. క్లాత్కి ఇంకొక సైడ్ ఒక ఫోల్డ్‌ని చేయాలి. దానివల్ల మనకి పోగులు కనబడవు. తర్వాత ఇంకొక ఎండ్‌ని కూడా జాయిన్ చేసేయాలి. ఇక్కడ నేను కంప్లీట్‌గా స్ట్రెయిట్ లైన్ స్టిచ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీడిల్ సహాయంతో ఒక స్టిచ్ వేయాలి. ఏంటి అంటే ఈ క్లాత్ లోపల మనం కాటన్ పెట్టేసి పుల్ చేసి టైట్ చేయడానికి వీలుగా ఉండేలా ఈ క్లాత్ చుట్టూ స్ట్రెయిట్ లైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకున్నాక ఈ ఎండ్లో మనం స్టెమ్ని పెట్టేసి టైట్ చేసేస్తాము. అదర్ ఎండ్ ఓపెన్గా ఉంటుంది కదా, ఆ ఎండ్లో నుంచి మనం కాటన్ని ఫిల్ చేసి తులిప్ బడ్ లాగా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, తులిప్ స్టెమ్ ఒక ఎండ్ని ఈ క్లాత్లో పెట్టేసి దీన్ని టైట్ చేసేసి స్టిచ్ చేసేసి కంప్లీట్గా స్ట్రాంగ్గా ఉండేలా ప్రిపేర్ చేసేస్తాం అన్నమాట. వీడియోని క్లియర్గా చూస్తే మనం ఇక్కడ కూడా దీన్ని క్లాత్ ఇన్సైడ్ అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఈ అదర్ ఎండ్ బ్లాంక్గా ఉంది. దీంట్లో మనం కాటన్ని కానీ ఏదన్నా వేస్ట్ క్లాత్తో కానీ ఫిల్ చేసేసి నాట్స్ చేసేయాలి. ఇక్కడ స్టిచ్చింగ్ కొంచెం డిఫరెంట్. మనం ఒక 4 కార్నర్స్ని చూస్ చేసుకుని ఈ 4 కార్నర్స్ని జాయిన్ చేస్తే 4 పెటల్ ఎండ్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ స్టిచ్ చేసేసాక ఫైనల్గా మనకి ఒక తులిప్ మొగ్గలాగా కనబడుతుంది. ఇలా మనం స్టెమ్కి ఒక ఎండ్లో ఒక బడ్ని పెట్టేసాం కదా, అలాగే ఇంకొక ఎండ్లో కూడా ఇంకొక తులిప్ బడ్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, మనకి ఈ తులిప్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. మీరు దీనికి స్క్రంచీకి కానీ బోకి కానీ నాట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో హెయిర్ బో చేసి దానికి వీటిని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి.